అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళు వాళ్లకు నచ్చినట్టు మార్చుకుంటూ వెళ్ళటం, మార్పులు చేసుకోవటం సర్వసాధారణమే. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆచరణలోకి తీసుకురావటం కొందరికి మింగుడు పడటం లేదు. దొరల పాలన, రాచరికపు పాలన మనకొద్దంటూ ప్రభుత్వ రాజముద్రను మార్చాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రాజముద్రను ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ రూపొందించారు. కాకతీయ తోరణం, చార్మినార్ ఉండేలా కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టు ఆయన డిజైన్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి లక్ష్మణ్ డిజైన్ నచ్చలేదు. రాచరికపు పాలన తమది కాదని, ప్రజాపాలన తమదని, తదనుగుణంగా రాజముద్ర ఉండాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. నూతన రాజముద్ర రూపొందించాలని ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్కు బాధ్యతను అప్పగించారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ సంగీత స్వర కల్పన చేసే బాధ్యతను సినీ సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కీరవాణికి ఇవ్వటం సముచితమా అని కొందరు తెలంగాణ వాదులు విమర్శలు గుప్పించారు. తెలంగాణ నేటివిటీ టచ్ ఉండాలంటే తెలంగాణలో పుట్టి పెరిగిన సంగీత దర్శకులకు, గాయకులకు ఇచ్చి ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వివరణ ఇచ్చారు. గీత రచయిత అందశ్రీకి తాను వదిలేశానని, అతని చాయిస్ కీరవాణి అని చెప్పారు. అందశ్రీ కోరినట్టుగానే కీరవాణికి బాధ్యత ఇచ్చినట్టు తెలిపారు. గీతం బాగా రావాలంటే రచయిత ఇష్టానికే వదిలేయాలని తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ గీతం 3 రకాలుగా రూపొందిస్తున్నారు. 1 2.5 నిమిషాల నిడివి ఉంటుంది. ఇది అందరూ పాడుకునే రీతిలో ఉంటుంది. ఇంకొకటి 3.5 నిమిషాలు. అది ఆడియో రూపంలో వినిపించడానికి రూపొందిస్తున్నారు. 12 నిమిషాలు నిడివి ఉండే పూర్తి గీతాన్ని కూడా రూపొందిస్తున్నారు. జూన్ 2న తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఈ గీతాన్ని విడుదల చేయనున్నారు. అసలు 10 ఏళ్లు పాలనలో ఉండి గీతాన్ని రూపొందించకుండా ఇప్పుడు విమర్శలు ఎందుకు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడిపోతున్నారు. తెలంగాణ చరిత్రకు, సాంస్కృతిక వారసత్వానికి, గంగా యమున తహజీబ్కు ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉండటం రాచరిక పోకడనా అంటూ ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. రాష్ట్ర గీతం అర్థం తెలియని వాళ్లు మంత్రిమండలిలో ఉన్నారని ఆయన ఎద్దేవా చేస్తున్నారు. నిజానికి ఎవరు అధికారంలోకి వచ్చినా కొన్ని సున్నిత విషయాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఉదాహరణకు రాజముద్ర రూపొందించింది తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన తెలంగాణకు చెందిన లక్ష్మణ్. గత ప్రభుత్వ నిర్ణయమని ఆ రాజముద్రను తొలగించినప్పుడు ఆ సవరణలు తిరిగి అదే చిత్ర కళాకారుడికి అప్పగించవచ్చు. మార్పులు చేర్పులు చేయించుకోవచ్చు. ఎందుకంటే కళాకారులు సున్నిత హృదయాలు. రాజకీయ పార్టీల ఎత్తుగడల్లో కళాకారులు బాధపడకూడదు. కళాకారులను బాధ పెట్టకూడదు. అసలు కళలకు ఎల్లలు లేవు, ఆకాశమే హద్దు. కళలకు రాజకీయాలు అంటగట్టకూడదు. కళలకు కులాలు, మతాలు, ప్రాంతాలు అంటూ గీత గీయకూడదు.